తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలుచుకోవాలి. సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి వాటిలో బీజాక్షరాలను బంధించి వాటిని వెంకన్నకే ముప్పొద్దుల పద నైవేద్యంగా సమర్పించాడు అన్నమయ్య. తన కాలంలో సాటి కవుల్లా అన్నమయ్య కూడా ప్రబంధ పద్య కావ్యాలు రాస్తూ కూర్చునుంటే తెలుగు భాషకు ఉపయోగం ఉండేదో లేదో కానీ ఆయన పద సాహిత్యాన్ని భుజానికెత్తుకోవడం తెలుగు భాష చేసుకున్న అదృష్టం అన్నారు సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. అప్పటికే జనం నోళ్లల్లో నానుతున్న మరాఠీ, కన్నడ అభంగాలు, భజనలు అన్నమయ్యను బాగా ప్రభావితం చేసి ఉంటాయని పుట్టపర్తి వారి ఊహ. నీ వలన నాకు పుణ్యము, నా వలన నీకు కీర్తి అని అన్నమయ్య సాక్షాత్తు వెంకన్నకే చెప్పుకున్నాడు. నిజమే, వెంకన్న కీర్తి కిరీటంలో అన్నమయ్య కలికి తురాయి. ఇంకెన్ని యుగాలైనా వెంకన్నకు అన్నమయ్య లాంటి పిఆర్ఓ దొరకడు. ఇంకెన్ని యుగాలైనా రక్త మాంసాలతో మనిషిగా పుట్టిన వాడెవడూ ఒక జీవితకాలంలో అన్నమయ్య సృష్టించినంత అంతులేని సాహిత్యామృత ధార సృష్టించలేడు. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతిలోకాగమ వీధులై, విపుల మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకటశైల వల్లభ రతి క్రీడా రహస్యంబులై, నుతులై, తాళులపాక అన్నమయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ అని అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు చెప్పినట్లు ఒక్కో అన్నమయ్య కీర్తన ఒక్కో కావ్యంతో సమానం.